అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొలువైన గండిపోసమ్మకు గంధం పూసేది ఎప్పుడని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వరద తగ్గి వారం గడిచినప్పటికీ ఆలయాన్ని ఎందుకు తెరవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించాలని కోరుతున్నారు. పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో అమ్మవారి దర్శనానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తల్లికి జై జై. మేము వెస్ట్ గోదావరి డిస్టిక్ నర్సాపురం నుంచి వచ్చామండి అమ్మవారి దర్శనం కోసం. మా రిలేషన్ ఇక్కడ రఘుదేపురంలో ఉన్నారు. సో ఇంకా వరద తీవ్రత మొన్నటి వరకు వీడియో ఛానల్ అవి చూసాము. ఇలా ఫుల్గా ఉన్నది, ఇంకా ములిగింది. ఇప్పుడు ప్రజెంట్ దర్శనాలు అయితే లేవని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వరద తీవ్రత తగ్గడం వలన మేము దర్శనం చేసుకుందామని వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితులు ఏం లేవు. మొత్తానికి గుడి అంతా క్లోజ్లో ఉన్నది. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని బయట నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. నేరస్తోటి వెళ్తున్నాము. కానీ అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని మేము భావించుకుంటూ అమ్మవారికి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కూడా బయట కొట్టి ఇక్కడ పెట్టేసుకుని దర్శనం చేసుకొని వెళ్తున్నాం. జై గండిపోసమ్మ తల్లి. అలాగే అధికారులు కూడా దీన్ని స్పందించి త్వరలోనే ఈ యొక్క పునరుద్ధరణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకున్నాం. అందరికీ శ్రీమాత్రే నమః. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. నా పేరు స్వామి మణికంఠ స్వామి. ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చాము. గతం నుంచి గోదావరి ఉధృతం వల్ల అమ్మవారి గుడి తీయడం, గుడి ముయ్యడం అనేది జరిగింది. మేము అనుకోకుండా అమ్మవారి దర్శనానికి వచ్చాము. గోదావరి తీవ్రత తగ్గింది. గుడి ఓపెనింగ్ చేస్తారేమో అనుకున్నాం, కానీ ఇంకా ఓపెన్ లేదు. రానున్న పర్వదినాల్లో, పండుగల్లో దీన్ని కొంచెం మెరుగ్గా ఏదైనా అధికారులు కొంచెం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఆలయం కొంచెం డెవలప్మెంట్ చేసి భక్తులకి దర్శనాలు అన్ని రకాలుగా ఎవరైతే ఇప్పుడు పండుగల్లో వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుందాం అనుకుంటారు, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.